ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో. ఈరోజు అయితే మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ పోహా అనమాట. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి పోహా? అఖిల్కి అయితే చాలా ఇష్టం. నాకేమో ఈ యొక్క పోహా ఎగ్ పోహా ఇష్టం అనమాట, నాకు వాళ్ళ నాన్నకి. కానీ అఖిల్కి మాత్రం ప్లెయిన్ పోహా ఇష్టం కదా. ఎగ్ పోహా ఇష్టమా ప్లెయిన్ పోహానా? అటుకులతో అయినా లేదంటే ప్యాలలతో అయినా, కానీ ఎగ్ పోహా సూపర్గా ఉంటుంది. దీనిలో కొంచెం లెమన్ పిండుకొని తిన్నా బాగుంటుంది. పిండుకుంటావా? బయట దాంట్లో లెమన్ పిండుతారు, మనం ఇంట్లో అయితే ఏం పిండుకోము. కొంచెం సైడ్కి సన్నగా దీంట్లో మిర్చి బజ్జీలు కానీ పాపడ్స్ కానీ అలా వేసుకొని కూడా తింటారు. కావాలి నీకు పాపడు ఉంది? అఖిల్కి ఏదైనా ప్లెయిన్గానే ఇష్టం అనమాట, ఇంకొక దాని కాంబినేషన్తో ఇష్టం ఉండదు. హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు అయితే దొడ్డటుకులు ఉంటాయి కదా, వాటితోనైతే పోహా చేస్తున్నాను. నేనైతే వీటిని పోహా అంటే ప్యాలతో చేసిన పోహా అంట, లేదంటే వీటిని తడి అటుకులైనా అంటాను అనమాట. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటాం కదా. దీంట్లో నేను దీన్ని సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. దీనిలో పౌడర్స్ ఇట్లా ఏమీ వేయాల్సిన అవసరం లేదు. దీనిలో కావాల్సింది ఆనియన్స్, పచ్చిమిర్చి అంతే. ఒకవేళ క్యారెట్ ఉంటే వేసుకోవచ్చు, దగ్గర క్యారెట్ లేదు కాబట్టి వేయలేదు. ఇలా కొంచెం మందంగా ఉన్న గిన్నెలో వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఆవాలు ఫస్ట్ కొంచెం వేసాను, వేగలేదు. సడన్గా గుర్తుకొచ్చి వీడియో షూట్ చేసుకుందాం అనేసి ఆవాలు చిటపట్లు ఆడుతున్నప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాము. దాంతోపాటు కొంచెం మినపప్పు వేసుకుందాము. ఇక్కడ మినపప్పు వేగుతున్నప్పుడు కొన్ని పల్లీలు కూడా వేసుకుందాం. పల్లీలు వేస్తే బాగుంటుంది. పచ్చిమిర్చి అవన్నీ వేసే ముందు ఇవి వేస్తే మంచిగా వేగిపోతాయి అన్నమాట. అవి వేగుతూ ఉన్నప్పుడు ఒక్కసారి మంచిగా కలుపుకుందాము. కలిపితే ఇవన్నీ మంచిగా వేగిపోతాయి. తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఇది కొంచెం వేగేంత వరకు వేగనిద్దాము. ఇవి వేగేటప్పుడు రుచి తగినంత సాల్ట్ కూడా వేసేస్తున్నాము. సాల్ట్ వేస్తే తొందరగా వేగిపోతుంది. ఓకేనా? వేసేసి ఒక్క నిమిషం మంచిగా కలిపి ఇవి వేగుతున్నప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసుకుందాం. నేనైతే ప్రతి దాంట్లోనూ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే కంపల్సరీ వేస్తాను. వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. పసుపు ఇది రెండు కొంచెం పచ్చివాసన పోయిన వరకు వేయించుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు మనము తడిపి పెట్టుకున్నటువంటి అటుకులు ఉన్నాయి కదా, ఈ అటుకులు ఎలా తడుపుకోవాలంటే ఫస్ట్ వాటర్ పోసేసి ఒకసారి కడిగేసి పాడేసేయాలి. వాటర్ మొత్తం ఏమీ లేకుండా మొత్తం వంపేసేయాలి. వంపేస్తే కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ ఏం కడిగేసి పంపేసిన తర్వాత నీళ్ళు ఏమీ లేకుండా ఉంచినట్లయితే దానికి ఉన్నటువంటి తడి మాత్రమే ఇదిగో ఇలా పొడి పొడిగా వస్తాయి అన్నమాట. ఇలా ఉండాలి అటుకులు. ఇక్కడ మనకి తాలింపు అయితే వేగిపోయింది కదా. ఈ యొక్క తాలింపు వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ చూసారా, అన్నం పోపేసుకుంటే అన్నం ఏ విధంగానైతే పొడి పొడిగా వస్తుందో అలా వస్తుంది అన్నమాట. తర్వాత దీన్ని మంచిగా కలిపేసుకుందాం. ఇదిగోని ఫైనల్గా అయితే కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. లేదు కొత్తిమీర తినని వాళ్ళు ఉంటే పోపులో వేసేసుకోండి. పోపులో వేస్తే కూడా మగ్గిపోతుంది. ఓకేనా? అయిపోయింది. ఇంకొక 2 నిమిషాలు ఉంచేసి మూత పెట్టేసుకొని బంద్ చేస్తాం. లేదంటే ఈ యొక్క గిన్నె వేడికి సరిపోతుంది ఇంత హీట్. మూత పెట్టేసాము. అఖిల్ స్నానం చేసి వచ్చేసాడు ఆల్రెడీ. దేవుడి దండం పెట్టుకునే లోపల ఇది మంచిగా మగ్గిపోతుంది. హాయ్ అండి, హలో. ఈరోజు అయితే మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటి అనుకుంటున్నారు? పోహా అనమాట. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి? పోహా చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. దీంట్లో మనకి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి చాలా మంచిది కదా. అందుకోసమైతే ఈరోజు పోహానైతే చేశారు బ్రేక్ఫాస్ట్లోకి. మీ ఇంట్లో మీరు ఏం చేశారు బ్రేక్ఫాస్ట్? కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు.